రాజమౌళితో సినిమా చేస్తే తర్వాతి మూవీస్ డిజాస్టర్ అయినట్టే అనే సెంటిమెంట్ ఆయనతో పనిచేసిన అందరు హీరోలకు వర్తించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కూడా ఆచార్యతో ఫ్లాప్ చూశాడు. ఈ ఫ్లాప్ ను మెగాస్టార్ ఖాతాలో వేసినా రామ్ చరణ్ ఏం చిన్న పాత్ర చేయలేదు కాబట్టి రాజమౌళి సెంటిమెంట్ పూర్తయినట్టే అనుకోవచ్చు. ఇక RRR తో వరల్డ్ వైడ్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఈ క్రేజ్ ను కంటిన్యూ చేయాలంటే తర్వాతి ప్రాజెక్ట్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. అందుకే మరో పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. గేమ్ చేంజర్ అనే టైటిల్ తో కియారా అద్వానీ హీరోయిన్ గా, శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి, సునీల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ మాత్రం ఎప్పుడూ సజావుగా సాగలేదు. చాలా సార్లు బ్రేక్ పడింది. అందుకు కారణం శంకర్ అంతకు ముందే భారతీయుడు 2కు కమిట్ అయ్యి ఉండటం. ఫైనల్ గా భారతీయుడు 2 కంప్లీట్ అయ్యింది. జూలై 12న విడుదల కాబోతోంది. ఇప్పుడు పూర్తిగా గేమ్ చేంజర్ పై ఫోకస్ పెట్టాడు శంకర్. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యువెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకులు అనే టాక్ కూడా ఉంది. ఓ పాత్ర పొలిటీషియన్ అయితే మరో పాత్ర బ్యూరోక్రాట్ అన్నారు. అంటే ఒక పాత్ర రాజకీయంతో ప్లానింగ్ చేస్తే ఆ ప్లానింగ్ ను అమలు చేసే అధికారిగా మరో పాత్ర కనిపించబోతుందన్నమాట. పొలిటీషియన్ అనగానే చాలా మందికి శంకర్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు గుర్తొస్తుంది. ఈ సినిమాలో హీరో పాత్ర ఒక్కరోజు ముఖ్యమంత్రిగా విప్లవాత్మకమైన మార్పులు తెస్తాడు. తర్వాత శంకర్ మార్క్ ట్విస్టులతో అతన్నే సీఎం గా సెలెక్ట్ చేసుకుంటారు జనం. అలాంటి రాజకీయ నాయకుడే ఈ సినిమాలోనూ కనిపిస్తాడా లేక ఇక్కడ కరప్టెడ్ గా ఉంటాడా అనేది ఇంకా తెలియలేదు. కానీ ఈ సినిమాలోని పొలిటీషియన్ క్యారెక్టర్ అసెంబ్లీకి సైకిల్ పై వస్తుందని చెబుతున్నారు. సైకిల్ అనగానే మనకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ లోగో గుర్తొస్తుంది కదా. పైగా పొలిటీషియన్ అంటున్నారంటే ఆటోమేటిక్ గా రామ్ చరణ్ తెలుగుదేశం పార్టీని ఫాలో అవుతున్నాడా అనిపించక మానదు. బట్ ఈ పాత్ర దివంగత కమ్యూనిస్ట్ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్యను కూడా గుర్తు చేస్తుంది. ఎందుకంటే సుందరయ్య కూడా అప్పట్లో పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లేవాడు. ఓసారి నెహ్రూ తన కార్లో వెళ్దామని చెప్పినా వినకుండా సైకిల్ పైనే పార్లమెంటుకు వెళ్లిన గ్రేట్ లీడర్ ఆయన. మరాయన్ని ఫాలో అవుతూ కూడా శంకర్ ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు అనుకోవచ్చు. మొత్తంగా రామ్ చరణ్ ను రాజకీయ నాయకుడిగా సైకిల్ పై అసెంబ్లీకి తీసుకెళ్లబోతున్నాడు శంకర్. రాజమౌళితో సినిమా చేస్తే తర్వాతి మూవీస్ డిజాస్టర్ అయినట్టే అనే సెంటిమెంట్ ఆయనతో పనిచేసిన అందరు హీరోలకు వర్తించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కూడా ఆచార్యతో ఫ్లాప్ చూశాడు. ఈ ఫ్లాప్ ను మెగాస్టార్ ఖాతాలో వేసినా రామ్ చరణ్ ఏం చిన్న పాత్ర చేయలేదు కాబట్టి రాజమౌళి సెంటిమెంట్ పూర్తయినట్టే అనుకోవచ్చు. ఇక RRR తో వరల్డ్ వైడ్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఈ క్రేజ్ ను కంటిన్యూ చేయాలంటే తర్వాతి ప్రాజెక్ట్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. అందుకే మరో పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. గేమ్ చేంజర్ అనే టైటిల్ తో కియారా అద్వానీ హీరోయిన్ గా, శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి, సునీల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ మాత్రం ఎప్పుడూ సజావుగా సాగలేదు. చాలా సార్లు బ్రేక్ పడింది. అందుకు కారణం శంకర్ అంతకు ముందే భారతీయుడు 2కు కమిట్ అయ్యి ఉండటం. ఫైనల్ గా భారతీయుడు 2 కంప్లీట్ అయ్యింది. జూలై 12న విడుదల కాబోతోంది. ఇప్పుడు పూర్తిగా గేమ్ చేంజర్ పై ఫోకస్ పెట్టాడు శంకర్. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యువెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకులు అనే టాక్ కూడా ఉంది. ఓ పాత్ర పొలిటీషియన్ అయితే మరో పాత్ర బ్యూరోక్రాట్ అన్నారు. అంటే ఒక పాత్ర రాజకీయంతో ప్లానింగ్ చేస్తే ఆ ప్లానింగ్ ను అమలు చేసే అధికారిగా మరో పాత్ర కనిపించబోతుందన్నమాట.